నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విశ్వరూపుడైన నారాయణునికి, నరశ్రేష్ఠుడైన అర్జునుడికి, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కరించి మహాభారతాన్ని మొదలు పెడదాం. రాసిన వ్యాసుడి మహాభారతం అర్థం అవ్వాలి అంటే అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. జీవితాన్ని ఎలా నడపాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియాలంటే కృష్ణార్జునుల ఆశీస్సులు ఉండాలి. నమస్కారం, నేను మీ సుబ్బు ఘంటసాల. గాసిప్రీ ఛానల్లోని మహాభారతం వినే అందరికీ ఈ సూతుడి స్వాగతం. ఆది సభా పర్వాల్లోని పరిచయాలని, పరిణామాలని చూశాం. అరణ్య పర్వంలోని 12 ఏళ్ల కష్టాన్ని చూశాం. ఎన్నో అద్భుతమైనవి, జీవితాన్ని చూసే కోణాన్ని మార్చేటటువంటివి విషయాల్ని విన్నాం. 4వ అడుగు వేద్దాం, విరాట పర్వంలోకి వెళ్దాం. ఇక ఆలస్యం ఎందుకు, రండి మహాభారత లోకంలోకి ప్రవేశించేద్దాం. యక్ష ప్రశ్నలకి పూర్తిగా సమాధానమిచ్చి ధర్మరాజు నిజమైన నాయకుడై, ఇంటి పెద్దై, 4 తమ్ముళ్ల ప్రాణాలని కాపాడుకున్నాడు. ఆ కొలనులో నీరు తాగి పాండవులకి ఇంటికి చేరారు. అందరూ కలిసి అడవిని వదిలి పొలిమేరల్లోకి చేరి ఆగారు. అరణ్య పర్వం ఒక ఎత్తు, విరాట పర్వం ఇంకో ఎత్తు. అజ్ఞాతవాసం, ఎవ్వరికీ తెలియకుండా తిరగాలి. మహారాజులు, మహాకీర్తివంతులు వారు వస్తుంటే అల్లంత దూరంలో ఆదేశాలు జారీ అయ్యి సన్నాయి మేళాలు, పూలమాలలు పడి ఎదురొచ్చి ఆహ్వానించటం అలవాటు. అరణ్యంలో ఉన్న వాళ్ల కీర్తికి తగ్గట్టే ఇప్పటిదాకా జరిగింది. ఎందరో ఋషులు, సిద్ధులు, దేవతలు సైతం వచ్చి కలిశారు. ఇక అలా కాదు. మనిషి జీవితంలో అతిపెద్ద కష్టాల్లో ఒకటేంటో తెలుసా? తన ఉనికినే విడిచి అజ్ఞాతంలో రహస్యంగా బ్రతకటం. అంతేకాదు, పొరపాటున దొరికితే మళ్లీ పందెం ఓడినట్లే. ఆ భయంతో అతి జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా బయటపడకుండానే ఓర్చుకోవాలి. 365 రోజులు. ధర్మరాజు ఋషులందరినీ పలకరించి ఇలా అన్నాడు: ధార్తరాష్ట్రుల చేతిలో ఓడి అరణ్య అజ్ఞాతవాసాలు చేసే పనిలో మీ దయ వల్ల 12 ఏండ్లు పూర్తయ్యాయి. ఇక మీరు, మేము కలిసి ఉండే కాలం కాదిది. అజ్ఞాతంలోకి వెళ్ళాలి. ఇంతకాలం తండ్రి వలె, గురువుల వలె మీ తోడు, ధైర్యాన్ని మాకిచ్చి కాపాడింది, నడిపింది మీరే. మీరు లేకుండా ఈ ఏడాది గడుస్తుందా? అసలు మేము మళ్ళీ మా రాజ్యాల్ని పొందుతామా అని అడిగాడు. ఆ మాట విన్న బ్రాహ్మణులు ఎంతో జాలితో ధౌమ్యుడితో ఒక మాట చెప్పారు. ధౌమ్యుడు అందరి మాటలు విని వారి మాటగా పాండవులకి చెప్పాడు: రాజా, నీవు విద్వాంసుడవు, సత్యసంధుడవు. మారుతున్న ఈ కాలంలో నీలాంటి వానికి ఇలాంటి కష్టం రావటం నిజానికి సహజం. ఆపద వచ్చిందని మోహంలో పడకు. నీకు తెలియని విషయమా? దేవతలకే ఎన్నెన్నో ఆపదలు వస్తుంటాయి. వారి నీడలో బ్రతికే మనకి రావా? వారికేమి, విష్ణువు సైతం దైత్య సంహారంలో హయగ్రీవుడై రావాల్సి వచ్చింది కదా. ఆ యుద్ధం ఎంత పెద్దదో తెలీదా? వామనుడై బలిని అణిచాడు. దశరథునికి పుట్టిన రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు విన్నాం కదా. వాళ్ళందరూ పట్టిన ధర్మం కారణంగా చివరికి గెలిచారు. నువ్వు గెలుస్తావు. ఆఖరి అడుగని అనుమానంతో వెయ్యకు. యముడి వరముంది. కార్యసాధకులు మీరు. శ్రీకృష్ణుని నీడ మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ధైర్యంగా ఉండు ధర్మరాజా అన్నాడు. ధర్మరాజిక సరేనని అర్జునుణ్ణి పిలిచాడు. ససాధు కౌంతేయ, ఇతః వాసమర్జున రోచయ, సంవత్సరమిమం యత్ర వసే మా విదితా సరైః. అర్జున, శత్రువులకి తెలియకుండా ఈ సంవత్సరం ఎక్కడెక్కడ మనం గడపచ్చో నాకు చెప్పు అని అన్నాడు. అర్జునుడు యుద్ధ నిపుణుడు. సహజంగా అతనికి స్ట్రాటజీ చాలా బాగా చేతనవుతుంది. అందున ఆవేశం లేకుండా ఆలోచించగలిగిన వాడు, అన్ని వైపుల నుండి చూసి నిర్ణయం తీసుకోగలడు. అన్నిటికీ పైగా అతని నిర్ణయం సదా విజయాన్నిస్తుంది. విజయుడు కదా మరి. గాంధీవి అన్నాడు: రాజా, నాకు తెలిసిన జనపదాలు మనకి సరిపోయేవి కొన్ని ఉన్నాయి. అవేంటో చెప్తాను, విను.
పాంచాల దేశం, ద్రుపదుని రాజ్యం. ఛేదీ దేశం, శిశుపాలుని కృష్ణుడి చంపాక అతని కొడుకు పాలిస్తున్నాడు. ఆ కొడుకు మనమంటే ఎంతో ప్రేమతో ఉంటాడు. మత్స్య దేశం, విరాట నగరం. సూరసేన దేశం, దశార్ణ దేశం. నవరాష్ట్రం, మల్ల దేశం, సాల్వ దేశం. యుగంధర విశాల కుంతి రాష్ట్రాలు, సౌరాష్ట్రము, అవంతి. వీటిల్లో కొన్ని పాండవులకి ద్రౌపది కాకుండా వేరే భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ పుట్టిల్లు అలాంటి దేశాలవి. కొన్ని ఏ సంబంధం లేకపోయినా మంచి ధర్మపరులు, బలమైన తెలివైన రాజులు ఉన్న రాజ్యాలు. ఇవన్నయ్య మనకి అనుగుణమైనవి అని వీటిల్లో ఒకదాన్ని నువ్వే ఆలోచించి నిర్ణయించు అని అర్జునుడు చెప్పాడు. ధర్మరాజు వినన్నాడు, మనం ఉండటానికి రమణీయం, శుభకరం, సుఖప్రదం అయిన ప్రదేశం కావాలి. అంటే చూడటానికి బాగుండాలి, శుభం జరగాలి. శుభం జరగటం పాలించే ప్రభు బుద్ధిని బట్టి ఉంటుంది. సుఖప్రదంగా ఉండాలి, సుఖం ఉండాలి. అది ప్రభు తెలివిని బట్టి ఉంటుంది. ఒకటి బుద్ధిబలం, రెండు తెలివి, చాకచక్యం. మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నవి ఉండాలి. లేకపోతే మనం అక్కడ అవినీతి, చేతగానితనం ఇవన్నీ చూసి ఎలాగైనా కలగజేసుకోవాల్సి వస్తుంది. మనకు అవసరం ఉండకూడదు. అలాగే శుభం జరగాలి. ఎందుకంటే సంవత్సర కాలం మనకి దాటాలంటే అదృష్టం పనిచేయాలి. మత్స్యో విరాటో బలవాన్ అభిరక్తోధ పాండవాన్. అర్జున, మత్స్యరాజు విరాటుడు చాలా బలవంతుడు, మన మీద గౌరవం కలవాడు, ధార్మికుడు, పెద్దవాడు. ఈ ఒక్క సంవత్సరం అక్కడుందాం అనుకుంటున్నా. ఏమంటావు? భీముణ్ణి వదిలేసి అర్జునుడితో ఎందుకీ చర్చ? పాండవులలో పెద్ద చిన్న తేడాలున్నా ఎవరి బలాబలాలు, ఎవరి సామర్థ్యాలు వారివి. చదరంగంలోని పావులతో పోల్చుకుంటే ధర్మరాజు రాజు, అర్జునుడు మంత్రి, భీముడు ఏనుగు, వంట లాంటి పాత్ర, నకుల సహదేవులు గుర్రాలనుకోండి. ఎవరి పాత్రలు వారివి. భీముడికి బుద్ధిబలం లేక కాదు, మహాబుద్ధిబలవంతుడు. కానీ అర్జునుడి ఆలోచన, అర్జునుడి స్ట్రాటజీ చాలా గొప్పది. అతని నాయకత్వ బుద్ధి చాలా గొప్పది. భీముడికి సహజంగా స్ట్రాటజీ వేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్ట్రాటజీ జాగ్రత్త పడేవాడు వేస్తాడు. భీముడు ఏనాడు కూడా అందుకే ఇది విని అదేంటి నన్ను అడగాలి కదా ముందు అనడు. భీముడికి నిజానికి అవన్నీ పట్టవు. పనేంటో చెప్పు, చేసేద్దాం అంటాడు. ఆలోచించే అవసరం నాకు లేదు, మీరు ఆలోచించుకోండి, పనేంటో చెప్పండి, టెల్ మీ ద టాస్క్, ఐ విల్ అచీవ్ ఇట్ అంటాడు. కాబట్టి అర్జునుడితో అన్నాడు ధర్మరాజులాగా, విరాట నగరానికి వెళ్దామని. ఒక్కసారిగా ఉన్నట్టుండి అంతర్జునుడు దిగులుగా మొహం పెట్టాడు. రాజా, ఆ విరాటుని రాజ్యం అజ్ఞాతవాసానికి మంచిదే, కానీ అక్కడ నువ్వేం చేస్తావు? పాండవుల్లో చూస్తే ఈ పెద్దాయిని ఎంత గౌరవించారు తమ్ముళ్ళంటే, మొదట్లో ఆదిపర్వంలో గురుదక్షిణగా ద్రోణాచార్యుల వారు ద్రుపదుడి మీద పడి పట్టి తెమ్మంటారు, వెళ్ళి ఓడించి తెమ్మంటారు. కౌరవులందరూ వెళ్తారు, కర్ణుడిని వేసుకుని ఓడిపోతారు. సరే, కానీ పాండవులు వెళ్ళేటప్పుడు ధర్మరాజు వెళ్ళలేదు. నువ్వు ఉండి ఇక్కడే, పద ఒక చెయ్యి అన్నయ్య అనలేదు, నువ్వు ఉండి ఇక్కడే అన్నారు. అన్నా నువ్వు ఉండి ఇక్కడ మేము వెళ్ళి చేసుకొస్తాం అన్నారు. అన్న రాజు ఎప్పుడు పుట్టిన క్షణం నుండే రాజు, పైగా మృదు స్వభావుడు, దానం చేయటం తప్ప అడగటం తెలియనివాడు. మీరు ఆలోచించండి, మనలో కూడా చాలామంది అలవాటు లేని వాళ్ళు చిన్నప్పటి నుంచి నోరు తెరిసి అడగలేరు. జీవితంలో కష్టాల్లో పడి పెద్దగా డబ్బు లేకుండా పోయినా కూడా ఇది నాకు కావాలి అని ఎవరిని అడగలేరు. కొంతమంది ఎన్నున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా అడ్డంగా పడి లాక్కుంటారు, అడగగలరు. ఇళ్లల్లో ఆస్తి పంపకాల దగ్గర ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మరి అవేగా గొడవలు. కొంతమంది ఎంతొచ్చినా మాకేముంది అని బికారి ముఖం వేయగలరు, కొంతమంది ఎంత తక్కువ ఉన్నా బీదర్పులు అరవలేరు. ధర్మరాజు అడవిలోకి వెళ్ళినప్పుడు అరణ్యవాసం మొదట్లో అన్నీ పోయి ఉంటే దేనికి ఎక్కువ బాధపడ్డాడు? నేను బ్రాహ్మణులకి పెట్టలేకపోతున్నానని ఏడ్చాడు. నాకు ఆకలేస్తుంది, నాకు సుఖాలు లేవని చూడలేదంటే అంతగా ఇంకొకళ్ళకి పెట్టే అలవాటున్న మహారాజు ఆయన. లజ్జాశీలుడు. పోనీ చేయకూడని పని ఏదన్నా చేసినా పొరపాటున చిన్నపాటి లీనియన్స్ తీసుకున్నా ఎంత బాధపడిపోతాడో. చిచి ఇదేం పని అనుకుంటాడు. కాబట్టి హీస్ 100% రాయల్ రాజు. మరి తమ్ముళ్లతో కూడా సాయం అందుకోవటం తప్ప చేయటం అవసరం రానివాడు, తండ్రిలాగా తమ్ముళ్ళని చూసుకున్న పెద్దరికం ఉన్నవాడు. అలాంటి వాడు ఇప్పుడు ఒకరి దగ్గర ఏం చేస్తాడు అని
ప్రేమగల తమ్ముడిగా మరి అర్జునుడు అదే అడిగాడు. రాజా, నీవొక సామాన్యుడి వలె ఇప్పుడు ఎలా ఉంటావు? పైగా బయటపడకూడదు. ఇప్పుడు దానికి అలవాటు లేని పని. బయటపడిపోతే అదే ఇదేంటి, ఈయనకేంటో రాని పని చేస్తున్నట్లుంది, ఇతను ఈ పనికి తగినవాడు కాదా, ఏదో నాటకం ఆడుతున్నాడా అనుకుంటే ఎలాగంటే అలవాట్లో కింద కూర్చోవాల్సిన వాడు సింహాసనం మీద కూర్చుంటే దొరికిపోతే. ధర్మరాజు అన్నాడు విని, ఒక రాజుకి సామాన్యుడికి ఇద్దరికి సహజంగా ఒకేలాగా నచ్చేవి వచ్చేవి ఇష్టాలు అలవాట్లు కొన్ని ఉంటాయి. అంటే కామన్గా ఉండేవి కొన్ని ఉంటాయి. అందులో పాచికలు ఒకటి. దాని మీద నాకు కాస్త మక్కువ ఉంది, చెప్పనక్కర్లేదు కదా. నాకే కాదు, సాధారణ జనానికి కూడా దాని మీద మక్కువ ఉంటుంది కనుక అది ఆడటం నాకు వస్తే ఎలాంటి అనుమానం ఉండదు. పైగా రాజులకి పాచికలు ఆడేవాళ్ళు చాలా ఇష్టం. అలాగే ఆ విరటుని పక్కన ఉండి మంత్రిలాగా నీతిని ధర్మాలని చెప్పగలను. అంటే ఒక పక్కన ఆయన్ని అలరిస్తూ మంచి చెడులు చెప్పగలను. ఈ రెండూ నాకు వచ్చు. అది నాకు నచ్చిన పని వచ్చిన పని అని నమ్ముతున్నాను అన్నాడు. విరాటుడు పెద్దవాడు, విరాటరాజు నీతి పట్ల ధర్మం పట్ల ఇష్టం ఉన్నవాడు కనుక నా ఈ రెండు స్కిల్స్ ఆయనకి పనికొస్తాయి అన్నాడు ధర్మరాజు. అసం యుధిష్ఠిరస్యాహం పురా ప్రాణ సమఃసఖా ఇతి వక్ష్యామి రాజానాం యదిమాం సోనుయోక్ష్యతే. ఒకవేళ నీవు ఎవరు, ఇంతకుముందు ఎక్కడి వాడివి అంటే ధర్మరాజుకి ప్రాణ స్నేహితుణ్ణి సఖుణ్ణి అని చెప్తాను అన్నాడు. అలా అని భీముణ్ణి చూశాడు. చూసి, నానా భీమసేన, నీవు మత్స్యదేశంలో ఏ పని చేస్తావురా? నీ బలం, నీ రూపం, నీ తేజస్సు నువ్వు తీసే ఊపిరిలోనే ఉట్టిపడతాయి. గంధమాదన పర్వతం ఎక్కి యక్షులని రాక్షసుల్ని తేలిగ్గా ఓడించిన వాడివి. ద్రౌపదికి పద్మాలు తేవటానికి అంత యుద్ధం చేయగలిగావు అన్నాడు. ధర్మరాజు మాట ఇక నుంచి మీరు గమనించండి. ముందంతా ఒక రకం. ఈ విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఈ రెండు పర్వాల్లో మీరు ధర్మరాజు మాట గమనించాలి. అంత పైపైన మాట్లాడినట్టు ఉండదు అయింది. భార్య పువ్వులు అడిగిందని గంధమాదన పర్వతం ఎక్కటమే ఎక్స్ట్రా. అక్కడికి వెళ్ళాక ఎవరు నువ్వు, ఇది కుబేరుడి ప్రాంతం అని అడిగితే యుద్ధం చేసి తన్నొచ్చావు, చంపేసావు కొంతమందిని. అంత తేలిక నీకు పౌరుషం రావటం, ఆవేశం రావటం. ఇప్పుడు నువ్వు సంవత్సరం పాటు అదుపులో ఎలా ఉంటావురా నాన్న, అది ఇండైరెక్ట్గా. అంతేకాదు, ఏకచక్రపురంలో బ్రాహ్మణుని కోసం బకాసురుడిని చంపావు. నీవు మత్స్యదేశంలో ఏం చేస్తావు నాన్న అంటే, సరే ఆవేశం ఉందిలే, అత్యుత్సాహం, ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ మాత్రమే, కోప్పడదామంటే మంచివాడు భీముడు. ఆయన ఎంత రక్షణ చేస్తాడంటే, ఎవరో బ్రాహ్మణులు వాళ్ళ ఇంట్లో వీళ్ళు కొన్ని రోజులకు ఉంటున్నారు. ఆ బ్రాహ్మణులకి బలం లేని వాళ్ళకి కష్టం వచ్చిందని నీది కాని గొడవకెళ్ళి కాపాడేసేవాళ్ళు, బకాసురుని చంపేసి వచ్చావు. రేపొద్దున మత్స్యదేశంలో అన్యాయం ఏదన్నా పొరపాటున కనిపిస్తుంది, ఎవడో కష్టపడుతూ ఉంటాడు, ఎవడన్నా ఆపదలో ఉంటాడు, నువ్వు వెళ్ళి కాపాడేస్తావు, బాగుంది. మన గుట్టేమవుతుంది? ధర్మం నిజమే, కానీ అజ్ఞాతం అవసరం కదా. అదుపులేని ఆవేశం నీది ఎలారా అని గుర్తు చేస్తున్నాడు. విన్నాడు భీముడు. నిజానికి భీముణ్ణి అదుపు చేయడమే అందరికంటే కష్టం. ధర్మరాజు గారికి ఎప్పుడు అంతే. ఎందుకంటే ఆయనది చాలా ఎక్స్ప్రెసివ్ పర్సనాలిటీ. ఏ భావం వచ్చినా వ్యక్తం అవుతుంది బయటికి. ఆయన ప్రతి అంగం పెద్ద బాడీ బిల్డర్, పెద్ద శరీరం, మొహంలో అన్ని భావాలు పైకి కనబడతాయి. ఆయన ఏమి దాచుకోని మనిషి. ఎందుకు దాచుకోవాలి? ఎవడైతే నాకేంటి అనే మనిషి. కానీ మీరు విరాట పర్వంలో చూస్తారు, భీముడు ఎంత అదుపులో, ఎంత కంట్రోల్ చేసుకుని, ఎంత హుందాగా, ఎంత జాగ్రత్తగా, ఎంత బాగా నడుచుకుంటాడు. ఆ భీముడు అన్నాడు, పౌరోగణో భ్రువాణోహం వల్లవో నామ భారత ఉపస్థాస్యామి రాజానాం విరాటమితి మే మతి. పురోగుహు అంటే వాయువు, పౌరోగణుడు అంటే వాయుపుత్రుడు. ఆ వాయుపుత్రుడు అన్నాడు, వల్లవుడు అనే వంటవాడిలా చేరతానన్నయ్యా అన్నాడు. ఇంతకుముందు ధర్మరాజు గారు కంకుభట్టు అన్న మనిషిగా వెళ్తానని చెప్పాడు. అది ఇందాక చెప్పుకోలేదు మనం. ఈ భీముడు వల్లవుడు అన్నవాడిలా చేరతానని. ఆంధ్ర మహాభారతంలో తిక్కన గారు వలలుడు అని చెప్పారు. ఇక్కడ సంస్కృత మహాభారతంలో, వ్యాస మహాభారతంలో వల్లవుడు అనంది. ఎందుకు ఇంతకీ భీముడు అలా ఎందుకు వెళ్ళటం? భీముడికి ఆహారం అంటే ప్రీతి, భోజన ప్రియుడు తెలిసిందే. అయితే దానివల్ల ఆయన హాబీ వంట.
మంచి ఎక్స్పెరిమెంట్లు, ప్రయోగాలు బాగా చేస్తాడు, ఇష్టం. ఇప్పుడు ఈ భీమవరం రాజులకి భోజనం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ఆయనకు కూడా అలాగే. కనుక ఆ పనిలోనే చేరతాను. రాజుకి రకరకాల చిత్ర విచిత్రమైన వంటలు చేసి రుచిగా పెడతాను. అలాగే వంట చేయడం, అది కూడా రాజులకి ఆ లెవెల్లో అంతమందికి వంట చేయడం చాలా బలంతో కూడుకున్న పని. అదేమీ అంత ఆషామాషి కాదు. కట్టెలు నేనే తెస్తా, పెద్ద పెద్ద గిన్నెల్లో అంతంత బరువులు మోసి ఆ మాంసం అంతా తెచ్చి, ఇవన్నీ ఉంటాయి కదా. నా బలానికి రాజుగారు కూడా నన్ను ఆ పనికి పెడతాడు, ఒప్పుకుంటాడు. అలాగే అప్పుడప్పుడు పులులతో, సింహాలతో, ఏనుగులతో కుస్తీ పట్టి మల్ల యుద్ధం చేసి ఆయన్ని అలరిస్తాను అన్నాడు. మరి నాకు కూడా వ్యాయామం లేకుండా పోతుంది కదా లేకపోతే అన్నాడు నవ్వుతూ. ఆయన చూడండి మరి భీముడు, నాకేం కర్మ అది ఇది అనలా. అన్నగారు కంకుభట్ అయ్యాడు, ఇంక నాదే ఉంది, ఇలా వంటవాడిగా చేరతానన్నాడు. ఆయన మల్ల యుద్ధం అనగానే ధర్మరాజు ఒకలా చూశాడు. ఓహో, మళ్ళీ ఇక్కడ కూడా ఈ మల్ల యుద్ధం యాంగిల్ ఉందన్నమాట అని. అది గ్రహించి, ఆ అన్నయ్య ఏం పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను అదుపు తప్పి ఎవ్వరినీ చంపను, ఓడిస్తానంతే, ఆటలాగానే చూస్తాను, సరేనా? సరే. యుధిష్ఠిరుడు అర్జునుని చూశాడు. ఆయన కళ్ళల్లో అప్పటిదాకా ఉన్న కాస్త వెలుగు పోయింది. భీముడితోనే అన్నాడు, సరే మనిద్దరం అయిపోయాం, అసలు ఈ అర్జునుడిని నేను ఎలా అడగను? అగ్నిహోత్రుడే అర్జునుడిని సాయం అడిగాడురా. అర్జునుడు ఒకడిని సాయం అడగటం కాదు, ఖాండవం దహించమని అగ్నిదేవుడు అడిగాడు. ఎవరితో? ఇంద్రుడితో పాటు దేవతలందరూ వస్తే తన ఇష్టసఖుడి కృష్ణుడితో కలిసి ఓడించాడు. తర్వాత మళ్ళీ ఇంద్రుడు కోరితే అతని కోసం యుద్ధాలు చేశాడు. చూడండి అర్జునుడు దేవతల్ని కాదు, దేవతలు అర్జునుడి సాయం తీసుకుంటారు. అలాంటి వాడు ఆయన. మన వనవాస కాలంలో అర్జునుడి తపస్సుకి వెళ్ళినప్పుడు ఋషులందరూ ఒక మాట చెప్పారు, తపింపజేయటంలో సూర్యుడు శ్రేష్ఠుడు, మనుష్యులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు. బ్రాహ్మణులు అంటే కులం కాదు, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. సర్పాలలో అనంతుడు శ్రేష్ఠుడు, తేజస్సులో అగ్ని శ్రేష్ఠుడు, ఆయుధాలలో వజ్రము, జలాశయాలలో సముద్రము, ఏనుగులలో ఐరావతము, దేవతలలో విష్ణువు శ్రేష్ఠులు. ప్రియమైన వారిలో పుత్రుడు, స్నేహితులలో భార్య ఎలాగైతే శ్రేష్ఠులో, ధర్మరాజా, ఈ లోకంలోని ధనుర్వేద పారంగతుల్లో, విలుకాండ్రందరిలో కూడా అర్జునుడు శ్రేష్ఠుడు, సందేహమే లేదు, నువ్వు బాధపడకని చెప్పారు నాకు. యం మన్యే ద్వాదశం రుద్రం ఆదిత్యానాం త్రయోదశం వసూనాం నవమం మన్యే గ్రహాణాం దశమం యథా. వారేమన్నారో తెలుసా? ఆ అర్జునుడు రుద్రులలో 12వ వాడు, ఆదిత్యులలో 13వ వాడు, వసువులలో 9వ వాడు, గ్రహాలలో 10వ వాడు. అంటే ఏకాదశ రుద్రులు, 11 రుద్రులు, 12వ రుద్రుడు ఎవడైనా అది అర్జునుడు. ద్వాదశాదిత్యులు, 12 మంది ఆదిత్యులు, 13వ వాడు ఎవడైనా అది అర్జునుడు. అష్టవసువులు, 8 మంది వసువులు, 9వ వాడైతే అది అర్జునుడు. నవగ్రహాలు, 10వ గ్రహం ఉండాలంటే అది అర్జునుడు. అసలు అర్జునుడి కీర్తి ఇంత అని భీమా మనమే లెక్క పెట్టలేము అన్నాడు. వైభవంలో ఇంద్రునితో అతని పోలికట, తేజస్సులో శ్రీకృష్ణుడితో పోల్చదగిన వాడట. ఆ శ్వేతాశ్వువు గాంధీవి గురించి ఋషులు ఇంతలా కీర్తించారు. శ్వేతాశ్వువు అంటే అర్జునుడి రథాలకు ఎన్నడూ కూడా ఎలాంటి మచ్చ లేని తెల్లని గుర్రాలే ఉంటాయి. అలాంటి అర్జునుడు ఈ విరాటుని రాజ్యంలో ఏం చేస్తాడు? అతన్ని చూసి ఎవరూ కూడా దేవత అనుకోని వాడు ఉండడు. పురుషోత్తముడి సఖుడు, మరో పురుషోత్తముడు వీడు, మన తమ్ముడు. అర్జున, నీవేం చేస్తావు నాయనా, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నీ భుజాలు ఎద్దు మూపుల వలె ఉంటాయి, అవి సామాన్యులకు ఉండేవి కాదు. వింటినారి వరుసుకుని మొత్తం కఠినంగా ఉన్న చర్మం అది. ధనుర్ధరుడు కాడని ఎవరు నమ్ముతారు? గాంధీవాన్ని పట్టిన చేతికి ఎన్ని కాయలు కాచుంటాయో, అంటే ఆ 4 ఆర్మ్స్, ముందు చేతులు అంటారు కదా, ఎంతటి బలాన్ని పొందుంటాయో. ఇతని బలం అంతా ఇంతా కాదు. ఎవరు నమ్ముతారు ఇతను సామాన్యుడంటే అని అడుగుతున్నాడు. మరొకటి, ఒక చిన్న గమనిక. గ్రహాల్లో 10వ వాడు అన్నారు. 9 గ్రహాలు ఉంటాయని ద్వాపరంలో 5,000 ఏళ్ల క్రితం తెలుసు. సరే, అర్జునుడి గురించి ఇంత చెప్పాక అర్జునుడు విన్నాడు. విని నవ్వుతూ మౌనంగా అప్పటిదాకా ఉన్న బాధ ఇంకా 10ంతలయ్యేలాగా ఒక మాట అన్నాడు. అన్నయ్య, రాజసభలో నేను
పేడివాడి వేషాన్ని కడదాం అనుకుంటున్నాను అన్నాడు. ద్రౌపది ధౌమ్యునితో సహా అందరూ విస్తుపోయారు. ఎవడు? జగదేక వీరుడు, పురుషోత్తముడైన వాడు పేడివాడా? అంటే ఆడది మగవాడిలా, మగవాడు ఆడదానిలా వేషం కట్టడం ఇంకా ప్రాణం మీదకొస్తే తప్ప అత్యవసర పరిస్థితుల్లో జరిగే ఒక అవమానకరమైన పని. అలా 1-2 కాదు, సంవత్సరం పాటు ఉండాలి. అర్జునుడా ఆ మాట అంది. మనమందరం మనకి లేని పరువు పోతుందని ఉన్న కాస్త విలువని పెద్దదిగా చూసుకుంటాం. ఇగోలకి పోతాం. నన్ను ఆ మాట అంటాడా, నన్ను ఇంత మాట అంటాడా, నేను ఒకడితో మాట పడ్డమేంటి అంటాడు. ఎలాంటి అర్జునుడు? ఏం పని చేసి బతుకుతున్నాడు? పని చేసుకుని బతకటం కాదు ఏదోటి. మీరు ఆలోచించండి. నిజానికి చాలా తక్కువ చేసే ఒక ఉదాహరణ చెప్పాలంటే అర్థం అవటానికి, ఏ పని చేస్తాము అని పక్కన పెట్టి ఇవాళ ఒకరికి ఉద్యోగం లేదని చెప్పి పేడివాడి వేషం వేయమంటే ఎలా ఉంటుంది మీకు? ముష్టెత్తుకునన్నా బతుకుతాం, కానీ అది మాత్రం చేయమంటారా? కానీ ఆయన చేశాడు, చేయాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఆ రోజుల్లో ఈ దేశంలో వారికి కూడా మర్యాదే కలిగించారు, ఇవాల్టిలా లేదు. కానీ ఎంతైనా అలాంటి స్థితి ఎంతటి కష్టం ఆలోచించండి. కర్ణార్జునులలో పోలికే చేస్తూ ఆలోచించండి. కర్ణుడు పాండవులు భరించిన దాంట్లో 100వ వంతు కష్టం పడలేదు. మీరు జాలెవరి మీద పడాలో ఊహించండి. నా చేతుల కిణాంకాలు, భుజంపై ఉన్న కాయలు నిజానికి దాచలేనివి. కప్పేస్తాను. అంటే 4 ఆర్మ్స్, ముందు చేతులు చాలా బలమైనవి, రాళ్లలా ఉంటాయి. గాజులతో కప్పేస్తాను అంటున్నాడు. అగ్నిలా మెరిసే కుండలాలు తీసేసి శంఖాల వలె ఉన్న వాటిని పెట్టుకుంటాను. పురుష స్త్రీ వర్ణాలు కాకుండా తృతీయ వర్ణాన్ని పొందుతాను. శిరోజాలని జడగా అల్లుకొని బృహన్నల అన్న పేరుతో చెప్పుకుంటాను అన్నాడు. స్త్రీగా పూర్వరాజుల చరిత్రల గురించి పాటలు పాడుతూ అంతఃపుర జనుల్ని సంతోషపెడతాను. అంతేకాకుండా విరాట నగరంలోని స్త్రీలకి నృత్యాన్ని, గీతవాద్యాలని నేర్పుతాను. నా పూర్వ కథేంటని అడిగితే ధర్మరాజు కొలువులో ద్రౌపదీదేవి దగ్గర పరిచారికని అని చెప్పుకుంటాను అన్నాడు. మీరే ఆలోచించండి. ఎందుకు అందరూ పాండవుల వద్ద పనికి చేశాము, పాండవుల వద్ద పని వాళ్ళమని చెప్పుకుంటున్నారు? వేరే కారణం ఏం దొరకలేదా? ఒకటి, ఒకవేళ రేపు పొద్దున మాటల్లో వాళ్ళ గురించి ఏదో తెలిసినట్టు మాట్లాడితే, ఏదైనా సమాధానం ఇస్తే మీకెలా తెలుసు అని అడిగితే ఏముంది అక్కడ పని చేశాం కదా అలా తెలుసు అని చెప్పుకోవచ్చు. కవరింగ్. 2, ఆ కాలంలో ఉద్యోగాలు ఊరికనే మారేవాళ్ళు కాదు, ఒక్కసారి చేరితే జీవితాంతం అంతే. ఇలాంటి విపరీత పరిస్థితుల్లో తప్ప మారరు. నలదమయంతుల కథలో కూడా నలుడి సారథి అయోధ్యరాజు దగ్గర పనికి చేరతాడు, నలుడు రాజ్యం పోయాక. సో అలా చేస్తాను అని చెప్పాడు అర్జునుడు. ధర్మరాజు సరేనని, నకులా మరి నీవేంట్రా అని అడిగాడు. నీవు అందానికే అందానివిరా, మహాసుకుమారుడివి, నువ్వేం చేస్తావు నాయనా? మీకు తెలుసు నకులుడంటే ధర్మరాజుకి ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. నకులుడు బదులిచ్చాడు, అశ్వబంధకుడనవుతానన్నయ్య. అంటే గుర్రాల శిక్షణలో నేను నేర్పరిని. నాకు గుర్రాల గురించి గొప్ప జ్ఞానం ఉంది. గ్రాంధికుడు అన్న పేరుతో వెళ్తాను అన్నాడు. ఈ తెలుగులో తిక్కన గారి దాంట్లో దామగ్రంథి అన్న పేరు ఏదైతే ఉంది. అలా అని చెప్పి, అన్నయ్య నిజానికి నాకు గుర్రాల గురించి నీ వల్లనే తెలుసు కదా అన్నాడు. ధర్మరాజు అదేంట్రా నేనెప్పుడు చెప్పా నీకు అంటే, నకులుడు కాదులే అన్నయ్య, నన్నెవరైనా అడిగారనుకో నీకెలా తెలిసిందంతా అంటే ధర్మరాజు గారి దగ్గర నేర్చుకున్నానని చెప్తాను అన్నాడు. ఆయనకు అశ్వాధికారిని అని చెప్పుకుంటాను అన్నాడు. ఇక సహదేవుడిని అడిగితే, నేను తంత్రీపాలుడు అన్న పేరుతో గోరక్షకుడిని అవుతాను అన్నయ్య, మీరు దిగులు పడకండి అన్నాడు. మీరు చూస్తే ఒక రాజ్యానికి చెందిన 5 ముఖ్యమైన పొజిషన్స్ని, లేక తేలిగ్గా ఉద్యోగం దొరికే 5 స్థానాలని చూస్తారు. ఇప్పుడు ఏంటి? గోవులు ఏ రాజ్యానికన్నా సంతతి, ఆస్తి, అందున విరాట నగరానికి బాగా, అందుకని సహదేవుడు దానికి. గుర్రాలు మరి సైన్యానికి చాలా అవసరం, అందుకని నకులుడు అలా. అంతఃపురంలోని స్త్రీలకి నృత్యం, కళ, ఆర్ట్ ఫామ్స్, ఇవన్నీ అర్జునుడు. వంట, భోజనం మరి రాజులకు ఎంత ముఖ్యం? భీముడు. పాలనలో, ఆట విడుపులో, రెంటిలో సరిపోయేలాగా ధర్మరాజు, అలా కంకుబట్టుల. మొత్తానికి మగవారందరూ కూడా సర్దుకున్నారు. మరి ద్రౌపదీదేవి మనం ముందే చెప్పుకున్నాం. నలదమయంతుల కథలో ఈ మాట అనుకున్నాం. ఏంటి? మీరు ఒకవేళ వినకపోతే ఈ వీడియో చివరి లింక్లో ఉంటుంది, అది వినండి. ఏంటంటే, దమయంతీదేవి ఏమేమి చేసిందో ద్రౌపది అలాగే చేస్తుంది. పాండవులు ద్రౌపది వైపు తిరిగారు. మరి అసలు ఆవిడ కదా సెన్సిటివ్, ఏం చేస్తుంది? మహారాణి.
వీళ్ళన్నా యుద్ధాలు రాజ్యపాలన అంటూ అటు ఇటు నలుగురితో తిరిగారు. ఆవిడ ఎండ కన్నెరుగని తల్లి. యుధిష్ఠిరుడు అన్నాడు, ఈమె మనకి ప్రియమైన భార్య, ప్రాణాల కన్నా ప్రియం. మనం మన తల్లిని రక్షించినంత జాగ్రత్తగా ఈమెను కాపాడుకుంటాం. మహారాణిగా పుట్టింది, మహారాణిలా బ్రతికింది. ఈవిడేం చేస్తుంది అన్నాడు. పుట్టినప్పటి నుండి వేసిన బట్ట వేయకుండా, వేసిన నగ వేయకుండా ఉంది. ఈవిడేం చేస్తుంది? ద్రౌపది అంది. రాజా, లోకంలో చాలామంది సైరంధ్రులుంటారు. గృహిణులైన సైరంధ్రులు ఎంగిలి లేని భోజనం చేస్తూ కొంతమంది ఉంటారు. ఇతర సైరంధ్రులా కాకుండా పవిత్రంగా బతికే సైరంధ్రిని నేను అవుతాను అంది. కేశాలంకరణలో నిపుణురాలి, అంటే స్పెషలిస్ట్ని. జుట్టు ఇది, మరి ఆవిడకి అంత జుట్టు ఉంది కదా, అది బాగొచ్చు ఆవిడికి. ద్రౌపదీదేవికే పరిచారికను నేను అని చెప్పుకుని ఈ కొలువులో నేను ఓ చోటు సంపాదించుకుంటా. ఏదో సినిమాలో చెప్పినట్లు, మనకొస్తే కష్టం, మన వాళ్లకొస్తే అది నరకం. భార్యని మహారాణిలా చూసుకుంటాడు అంటారు. ఈవిడ నిజంగా మహారాణి. ఇప్పుడు ఎవరి దగ్గరో పని చేయాలి, అది సైరంధ్రిగా. మీరు చూడండి, ఆవిడేమంది? సైరంధ్రులు చాలా రకాలుంటారు, నేను ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళే రకంగా ఉండను, పవిత్రంగా ఉంటాను అందంటే ఈ సైరంధ్రి వృత్తిలో రకరకాలు ఉంటారు. ఉన్నవాళ్ళకి పెద్ద గౌరవం ఏమి ఉండదు అందరికీ. అంటే అప్పుడప్పుడు వాళ్ళని మర్యాద తక్కువ పనులు కూడా చేయమంటారు కొంతమందిని. గౌరవంగా బతికే సైరంధ్రిగా, గౌరవంతో బతికే మనిషిలాగా, పెద్ద మనిషిలాగా నేను ఉంటానంట. మరది ఆవిడిష్టమా? కుదురుతుందా? నాకు ఇదే చేస్తానంటే కుదురుతుందా? ఆమె అడగగానే ఓకే అమ్మా ఇది నీ ప్యాకేజ్ అని మాట్లాడి ఆఫర్ లెటర్ ఏమైనా ఇస్తారా ఏంటది? కాదు కదా. అలాంటి ద్రౌపదికి వచ్చిన కష్టం చూడండి. మరి ఆవిడ అలాంటి పని చెయ్యాలి, వెతుక్కోవాలి, దొరికితే దేవుడి దయ. ఏంటి 1, 2 కాదు, 365 రోజులు వాళ్ళ లోపల మనస్తత్వాన్ని చంపుకుని అన్నీ ఓర్చుకుని అలా ఉండాలి. ఇలా పాండవులు 5 ద్రౌపది కలిసి విరాట పర్వకాలంలో ఎవరెవరు ఏ పనులు చేయాలి, ఏ మారు వేషాల్లో తిరగాలో నిర్ణయించుకున్నారు. అప్పుడు అందరూ కలిసి దౌమ్యుని దగ్గర చేరి ఆయనకి కూడా వీడ్కోలు తాత్కాలికంగా చెప్పారు. మరి ఆయన కూడా ఉండరు కదా, పురోహితుడు లేకుండా మొదటిసారి అజ్ఞాతవాసంలో పాండవులు ఉండబోతున్నారు. మరి ఆయన ఆశీర్వచనం ఏం చేశాడు, ఎలా ఉండబోతోంది? అలాగే వారి దివ్యాయుధాలని చేతపట్టుకుని వెళ్తే వెంటనే దొరికిపోతారు. వాటిని ఏం చేశారు? ఎక్కడో దాచిపెట్టాలి కదా. విరాట నగరంలోకి వాళ్ళు ఎలా ప్రవేశించారు, ఏం చేశారు, ఎలా చేశారు? నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి. మళ్ళీ కలుద్దాం.